హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీ. సో నేను ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అండ్ ఇవాళ ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ నేను మా మమ్మీ ఇద్దరమే ఉన్నాం. సో మేమిద్దరము ఇంట్లో ఎలాంటి బోరింగ్ థింగ్స్ చేస్తానో షూట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అయితే నాకు ఒక పని చెప్పింది. ఫస్ట్ మా మమ్మీ బీరువా సర్దమని చెప్పింది. ఇలా బీరువా ఓపెన్ చేయగానే నాకు ఈ శారీ కనిపించింది. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్ కూడా నాకు సెట్ అయినట్టు అనిపించింది. మా మమ్మీని పడుతున్నాను అనమాట శారీ నాకు ఇచ్చేయమని చెప్పి. అది ఇది ఏదో చెప్తుంది, కానీ ఫైనల్గా ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళేందుకు ఒకరోజు అయితే ఖచ్చితంగా నేను కట్టుకుంటాను. సో అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఎలా ఉంటుందో చూసేయండి. ఇవాళ మమ్మీ ఒక డ్యూటీ తీసుకుంది. ఫ్రిడ్జ్ నిండా లేవా, ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చిప్పలన్నీ కూడా ఇవాళ రిమూవ్ తీసుకుంది. సో చెప్పాను కదా మమ్మీతో డే లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తా అని. అండ్ ఇంకా అయితే కొబ్బరి చిప్పలన్నీ ఇలా దేవుడికి కొడతారు కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంది. సో ఇలా అన్నీ బల్క్లో అయినాక అప్పుడు కూర్చొని అన్నీ కూడా ఇలా కొట్టేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటుంది. సో ఇక్కడ మమ్మీ చేస్తూ ఉంటే నేను పక్కన కూర్చొని వచ్చి చెప్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ రోజు కూడా కుకింగ్ నేనే చేస్తాను అని చెప్పి కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసా. సో ఫస్ట్ అయితే ఇంకా రైస్ కడిగేసాను మంచిగా. వాళ్ళ నిజంగా నేనే చెప్పు నువ్వేదో నాకైతే పకోడీ కూర తినాలి. ఎలాగో ఇంట్లో నాన్ వెజ్ ఉండదు, ఏముండదు కదా. సంవత్సరానికి 3 నెలలు స్వామి మాలోనే ఉంటారు. ఎందుకు మేము గెస్ట్లు వచ్చినా మాకు నాన్ వెజ్ ఉంటుందా ఏముంటుంది. అందుకే పకోడీ కూర అన్నా చేసుకుంటాం. సో అక్కడ కొంచెం మమ్మీతో అలా సరదాగా మాట్లాడుతూ ఉన్నా అనమాట. యాక్చువల్లీ మా డాడీ మాల వేసుకుంటారు, చాలాసార్లు చెప్పుకుంటా నేను. ఆల్మోస్ట్ ఒక 3 to 4 months మాల్లోనే ఉంటారనమాట. ఇంకా నో నాన్ వెజ్, నో ఆనియన్, నో గార్లిక్ అనమాట. సో అందుకే ఇంకా చెప్తున్నా, ఎందుకు మీ ఇంటికి వచ్చినా సరే మీరేం నాన్ వెజ్ పెట్టరు, ఏం పెట్టరు కదా అని చెప్పి ఇంకా అలా సరదాగా టీచ్ చేస్తూ ఉన్నా. అండ్ ఇక్కడైతే నేను పకోడీ కర్రీ స్టార్ట్ చేసా. అదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్. మా మమ్మీ చాలా బాగా చేస్తారు, నాకు ఇష్టం. ఇంకా అది తినాలనిపించింది ఆ రోజు. కొంచెం బాగుంటుంది కదా కారంగా పుల్లగా అని. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసా. చాలామందికి తెలిసి ఉంటుంది పకోడీ కర్రీ రెసిపీ. సో తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న బిట్ అలా సింపుల్గా పెడదామని చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే పకోడీ వేసేసుకుంటాం, తెలుసు కదా ఇది అందరికీ. కొంచెం శనగపిండి, ఆనియన్, వంట సోడా, సాల్ట్ అంతా వేసేసి కలిపేసుకుంటాం. అండ్ ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసా. పకోడీ వేస్తున్నా ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ పక్కన నాకు కంపెనీకి మా మమ్మీ ఉందన్నమాట. యాక్చువల్లీ కెమెరాలో కనిపించట్లేదు. సో ఇంకా కంప్లీట్గా చాలా చిట్ చాట్ చేసాం, చాలా మాట్లాడుకున్నాం. ఫ్యామిలీ థింగ్స్, పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా కొంచెం కామెడీ చేసుకుంటూ సో మంచిగా టైం స్పెండ్ చేసాం. చాలా డేస్ తర్వాత మమ్మీతో ఒక పర్సనల్ టైం వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా హైదరాబాద్లోనే కదా. ఎప్పుడన్నా వైజాగ్ వచ్చినా చాలా హరీబరీగా వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక 2 or 3 డేస్కి వస్తుంటా. సో బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 month అలా కొంచెం లీవ్స్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఉన్నా అనమాట. సో మంచిగా మమ్మీతో అయితే టైం స్పెండ్ చేశాను. బాగుంటుంది కదా పక్కన ఒక పర్సన్ ఉండి కబుర్లు చెప్తూ ఇలా వంట చేసుకుంటూ ఉంటే అస్సలు మనకి టైమే తెలీదు.
అండ్ ఇంకా బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలానే వంట చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కూడా నెల్లూరు వెళ్ళేవాళ్ళు. సో నెల్లూరు ఏంటంటే మా ప్రాపర్ అనమాట. అక్కడ కూడా మాకు హౌస్ అండ్ ల్యాండ్స్ అంతా ఉంది. మా రిలేటివ్స్ అంతా అక్కడనే ఉంటారు. సో నేను డిగ్రీలో ఉన్నప్పుడు మమ్మీ డాడీ అప్పుడప్పుడు అలా నెల్లూరు వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. తమ్ముడిని చెల్లిని నాకు వదిలేసి. సో వాళ్ళిద్దరికి కూడా నేనే కుక్ చేసి పెట్టేదాన్ని అనమాట. వచ్చి రాని వంటలు ట్రై చేసి వాళ్ళ మీద ట్రయల్స్ వేసి పెట్టేదన్నమాట. సో అందుకు ఇప్పుడు నాకు ఈ కిచెన్ అంతా చూస్తుంటే అది గుర్తొస్తుంది. అండ్ ఎస్ ఇంకా కూడా బాగుండేది యాక్చువల్గా అయితే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మంచిగా పాత మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా టైం అయిపోతుందా అని కూడా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ మన రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. సో పకోడీ వేసేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ యూజువల్గా టమాటా కర్రీ లాగా చేసుకుంటాం. కొంచెం ఆనియన్ వేసి అందులో తాలింపు ఉంటాయి కదా, జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసేసి టమాటా చేసేసి ఇంకా జస్ట్ టమాటా కర్రీ ఎలా మనం చేసుకుంటాం అలానే చేసేయాలన్నమాట. సో ఇంకో పక్కన ఏంటంటే ధనియాలు కొంచెం రోస్ట్ చేసి ఉంచుకున్నాను. ఏంటంటే ధనియాల్లో నేను అల్లం ఇంకా వెల్లుల్లి వేసి పౌడర్ లాగా చేస్తాను. అండ్ దాంతోపాటు ఇలా కొంచెం చింతపండు కూడా నానేసా. సో అలా టమాటా కర్రీ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా ఉంచాక నేను చెప్పాను కదా ధనియాల్లో గార్లిక్ ఇంకా జింజర్ వేసి పౌడర్లా చేయాలని. ఆ పౌడర్ ఇంకా చింతపండు రసం కూడా వేసేసి కొంచెం అలా కుక్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆపేస్తాము అన్నప్పుడు 2 మినిట్స్ ముందు ఇలా మనం చేసుకున్న పకోడీ వేసేయాలన్నమాట. సో వేసేసి జస్ట్ కొంచెం అలా అలా కదిపేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ కదపకూడదు, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. సో అంతే, సింపుల్గా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఐ మీన్ పకోడీ కర్రీ. ఎప్పుడైనా పుల్లగా కారంగా తినాలి అనిపిస్తే ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పకోడీ కర్రీ కదా, కారం ఉంటుంది అండ్ చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పుల్లగా కూడా అనిపిస్తుంది. నోటికి చాలా మంచి ఫ్లేవర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అప్పుడు చెప్పాను కదా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకునిందనమాట. సో నేనే కొంచెం ఇంటి పనుల్లో కూడా హెల్ప్ చేసేదాన్ని. సో కుకింగ్ అయినాక అన్నీ కూడా కొంచెం అలా క్లీన్ చేసేసాను. అండ్ తర్వాత ఇక్కడ మా ఇద్దరికి కూడా రైస్ అండ్ కర్రీ పెట్టుకొని ఒక ప్లేట్లో సో అలా తినేసాము. మా లంచ్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇలా బయట చూస్తే మంచిగా క్లైమేట్ చాలా బాగుందనమాట. చాలా కూల్ బ్రీజ్ వస్తూ ఉంది. సో నాకు అనిపించింది ఎందుకు బయటకు వెళ్ళకూడదు అని చెప్పి. యాక్చువల్గా బయటికి వెళ్ళాలనిపించింది కానీ నా ఫ్రెండ్ ఎవరు కూడా అప్పుడు అవైలబుల్ లేరు. సో మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను. సో మమ్మీకి ఏంటంటే ఇలా మొబైల్ బాగా అలవాటు అయిపోయింది. మా తమ్ముడు మొబైల్ ఇచ్చాడు. ఇంతకుముందు మేము మొబైల్ చూస్తే తిట్టేది మమ్మల్ని. అలాంటిది మమ్మీకి ఇప్పుడు మొబైల్ మెయిన్గా యూట్యూబ్ రీల్స్ చాలా అలవాటు అయిపోయింది. ఫాస్ట్గా పని చేసుకోవడం, వచ్చి ఫోన్ చూసుకోవడం చేస్తుంది. మా తమ్ముడు చెడగొట్టేశాడు మా మమ్మీని మొబైల్ ఇచ్చి. అండ్ ఇంకా ఏం చేస్తుందంటే మనకి యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పైన వస్తాయి కదా, సో మనకు అర్థమైపోద్ది థంబ్నెయిల్స్ కొన్ని నిజం ఉంటాయి, కొన్ని అబద్ధం ఉంటాయి, వ్యూస్ కోసం అలా పెడతారని. సో ఆ థంబ్నెయిల్లో చూస్తుంది, వచ్చి చూపిస్తుంది అనమాట. ఏంటి ఇలా పెట్టారు, ఇది నిజమా, అవునా, ఇలా చేశారా అని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఎవరు ఏం చూపిస్తే అదంతా నమ్మేస్తుంది. సో అనిపిస్తుంది నాకు మమ్మీయే కాదు, ఇలా మమ్మీ ఏజ్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళందరూ పరిస్థితి కూడా ఇంతేనేమో. సో అంతే కదా, వాళ్ళని మనం ఈజీగా నమ్మించవచ్చు. ఏం చూపిస్తే అదే నమ్మేస్తారు. అది మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఏంటి వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారు అని కొంచెం చూసుకొని కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ఈవినింగ్ అయ్యాక చెప్పాను కదా క్లైమేట్ బాగుంది, అలా వాక్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. సో మా ఇంటి పక్కనే తెన్నిటి పార్క్ బీచ్ అనమాట. వైజాగ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్.
పక్కనే జస్ట్ ఒక 100 feet డిస్టెన్స్ ఉంటుందేమో హార్డ్లీ మా ఇంటికి అంతే. సో చూసారా వ్యూ ఎంత బాగుందో. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చూస్తుంటే ఈ ప్లేస్ని నేను ఫీల్ అవుతున్నా. అంత కూల్గా ఉండింది ఆ రోజు అయితే మాత్రం. సో ఇంక అక్కడ అలా కొంచెంసేపు కూర్చొని ఆ వ్యూ చూసి సో ఇంకా కూడా మళ్ళీ ముందుకి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాను. సో వెళ్తున్నప్పుడు దారంతా కూడా అన్నీ ఓల్డ్ మెమరీస్ జస్ట్ అలా క్లాష్ అయినట్టు వచ్చాయన్నమాట నాకు మైండ్లోకి. సో ఎక్కువ మేము డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ హర్షిత నేను ఎక్కువ ఈ తెన్నేటి పార్క్ బీచ్ రోడ్లోనే ఎక్కువ వాక్ చేసేవాళ్ళం. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఎప్పుడు ఈ బీచ్ గట్టు దగ్గరే కూర్చోవడం. సో లాట్ మెనీ థింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాం. మా లైఫ్లో జరిగిన ప్రతి అప్డేట్ కూడా మేము ఇక్కడ కూర్చొని మంచిగా షేర్ చేసుకునే వాళ్ళం. సాడ్ ఆర్ హ్యాపీనెస్ ఎనీథింగ్ ఏదన్నా ఇక్కడే కూర్చొని షేర్ చేసుకునే వాళ్ళం. సో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. డిగ్రీ నుంచి కూడా డిగ్రీ 3 years, తర్వాత MBA 2 years. సో ఆల్మోస్ట్ 5 to 6 years ఈ ప్లేస్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. సో చాలా మెమరీస్ ఉన్నాయి. అదే కదా చెప్తున్నాను. ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, టైం ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందా, ఇంత త్వరగా మనం గ్రోనప్ అయిపోయామా, టైం ఈజ్ సో ప్రీషియస్ కదా. అప్పుడున్న మూమెంట్ని అప్పటికే మనం ఎంజాయ్ చేయాలి అని అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూసారా సన్సెట్ ఎంత బాగుందో. సో నేనైతే కొంచెంసేపు పార్క్లో కూర్చొని సో చూసారా బ్రీజీ విండ్ అనమాట చాలా. సో మంచిగా కొంచెంసేపు పార్క్లో కూర్చొని నెక్స్ట్ ఇలా వాక్కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ గట్ అని చెప్పాను కదా, అది ఈ గట్టే. సో ఇక్కడ కూర్చొని బీచ్ చూస్తూ ఉంటే వేవ్స్ సౌండ్ వస్తుంది. అస్సలు ఇంకా హెవెన్ అనుకోండి, అంత బాగుంటుంది. సో వైజాగ్ వాళ్ళందరూ కూడా బీచ్కి ఎందుకు అంత కనెక్ట్ అవుతారంటే అంతనే. అసలు ఆ వేవ్ సౌండ్కే మన మైండ్లో ట్రిగర్ అయ్యే చాలా థింగ్స్ అన్నీ కూడా అరైజ్ అవుతున్నట్టు అనిపిస్తాయి. సో నేనైతే మంచిగా ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని మంచిగా హాట్గా నాకు కాఫీ తాగుతూ ఆ బ్రీజీ విండ్లో బీచ్ని ఎంజాయ్ చేశాను. అండ్ యాక్చువల్గా చెప్పాను కదా, ఈ గట్టు మీద కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా హస్బెండ్ నేను కూడా ఇక్కడ కూర్చొని ఎక్కువ టీ తాగేవాళ్ళం, మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం. చెప్పాను కదా, అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే చాలా ఎక్కువ అనిపించేది అనమాట. ఎందుకు వై నాట్ వి గో బ్యాక్ అని, అలా బ్యాక్ పాస్ట్ లైఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటే బాగుంటుంది కదా అని. సో పాస్ట్ లైఫ్ అంటే ఏదో పూర్వజన్మ కాదు. సో అప్పుడే కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆ మూమెంట్స్ని చెరిష్ చేసేలాగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట నాకు. సో ఆ రోజైతే అలోన్ వెళ్ళాను కదా, ఐదర్ నా ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపించింది, లేదా హస్బెండ్ ఉన్నా కూడా బాగుండు అనిపించేది. బట్ ఓకే, అలోన్ టైం కూడా నేను మంచిగా స్పెండ్ చేశాను మ్యూజిక్ వింటూ. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకా డాడీకి నైట్కి డిన్నర్ కూడా కొంచెం ప్రిపేర్ చేసేసాను. అండ్ యా, ఆ డే అయితే అలా అయింది. సో ఐ షూటెడ్ ఆల్ దీస్ వీడియోస్ లైక్ నాకు ఒక మెమరీస్గా ఉంటాయి అని చెప్పి. హోప్ యూ ఆల్సో లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.